హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మ అయితే మటన్ కర్రీ చేయబోతుంది ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో ఎలా వండుకుంటారో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. రాండి ఫ్రెండ్స్. హాయ్ అండి. మా అబ్బాయి ఈరోజు మటన్ కర్రీ ఎలా చేస్తారో చూపించమ్మా అని బాగా చేస్తున్నాడు. 1/2 kg మటన్ తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ఆనియన్ కోసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఎక్కువ తింటారు, ఒక్కొక్కళ్ళు తక్కువ తింటారు. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా వేగుతున్నప్పుడు మనం కడిగి పెట్టి పక్కన ఉంచిన మటన్ వేసేసుకోవాలి. కొంచెం మంట సిమ్లో పెట్టుకొని కళ్ళుప్పు, సాంబార్ పౌడర్ అంటే మేము పసుపు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మిక్సీలో వేసుకొని ఆడించుకుంటాం ఫ్రెండ్స్. కావాలంటే కామెంట్ చేయండి. ఈ రెసిపీ కూడా యూట్యూబ్లో పెడతాము. ఇలా కలబెట్టుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మధ్యలో కలబెట్టుకున్నాము. చూడండి, ఇలా వాటర్ ఊరుతాయి. ఈ వాటర్ అంతా దగ్గరకు వచ్చేసేయాలి. ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోము. తీసుకొద్దాము ఎంతవరకు వచ్చిందో. దగ్గరకు వచ్చేస్తామండి. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలండి. మీరు ఎంత కారం అయితే తింటారో అంత వేసుకోండి. మేము ఈ కారం ఇంట్లో ఆడించుకున్నామండి. ఎండుమిరపకాయలు తెచ్చుకొని కడిగి ఎండబెట్టుకొని తయారు చేసుకున్న కారం అండి ఇది. బజార్లో అమ్మే ప్యాకెట్ కారాలు అవి తినమాకండి. ఫుడ్ కలర్లు కలుపుతున్నారు. అవి తింటే అనేక రోగాలు వస్తున్నాయండి. ఇలా కారం వేసి ఇలా కలుపుకొని ఓ 2 నిమిషాలు మళ్ళీ వేగించుకోవాలండి బాగా. ఇదిగోండి, ఇలా నూనె పైకి తేలిద్దండి బాగా. అప్పుడు మనకి బాగా కుక్ అయినట్టండి. తర్వాత అల్లం, వెల్లుల్లి, గసగసాలు, కొబ్బరి, 1 స్పూన్ అంటే 1 స్పూన్ నువ్వులండి, కొద్దిగా జీడిపప్పు, ఇవన్నీ కలిసి మెత్తగా ఇలా పేస్ట్ పట్టుకోవాలండి. ఇది ఇప్పుడు దీనిలో వేసేద్దామండి కర్రీలో. ఇలా వేసినాక ఇలా కలుపుకోవాలండి. అది చూడండి, అలా అయినాక అలా వస్తుందండి. ఇది బాగా మంచి స్ట్రెచ్చర్ వస్తుందండి, కలర్ వస్తుందండి. మన ఇంట్లో కారం కాబట్టి చూడండి ఎలా ఉందో. అదే మనం బజార్లో కొనిందైతే ఇంకా ఎర్రగా ఉంటుందండి. ఇలా ఉంచినాక సిమ్లో బాగా కుక్ అవ్వాలండి. అప్పుడు మంచి స్మెల్ వస్తుంది, చక్కగా వేగిపోయిద్ది. ఇది బాగా వేగినాక ఎసరు పోసుకోవాలండి. ఇలా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఒకసారి చూడండి ఎలా వచ్చిందో. అదిగోండి, అలా చక్కగా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. అలా ఉండిద్ది. ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి. చూడండి, ఇందాక ఎంత లూజ్గా ఉందో ఇప్పుడు బాగా దగ్గరకు వచ్చేసింది. అంటే మసాలా బాగా వేగిపోయిందండి. ఇలా మనం కలుపుతూనే ఉండాలి. ఇలా దగ్గరకు వచ్చినప్పుడు వేగుతూ ఉంటుంది, లేదంటే అడుగు పట్టేసి మాడిపోయిద్దండి. అప్పుడు స్మెల్ వస్తుందండి కూర. ఇలా వేయించుతూ ఉండాలండి కలుపుతూ. ఇదిగోండి చూడండి, ఇందాక మీద ఇంకా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఎసరు పోసుకుందామండి. ఒక లోటా నీళ్ళు తీసుకొని మొత్తం పోసేసుకోవాలండి. పోసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకొని ఉప్పు అది చూసి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు చేసుకుంటే ముక్కకు బాగా పట్టి బాగుండిద్దండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకున్నామండి. పెట్టేసుకొని మీడియంలో పెట్టుకొని 5-6 విజిల్స్ రాణించుకోవాలండి.
ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, చక్కగా కుక్ అయింది. మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకొని ఇవ్వండి. ఇంకా దగ్గరకు వస్తే ఇంకా బాగుంటుంది. కొంతసేపు ఉడికించుకోవాలి. ఇలా ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని కొంతసేపు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరకు వచ్చేసి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇది ఇంట్లో ఆడిచ్చిన గరం మసాలా అండి. అంతేనండి, మటన్ కర్రీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి కలపెట్టుకోవాలి. ఒకసారి చూడండి మటను ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందో. ఇలా పట్టుకుంటేనే ఊడిపోతుంది, చూసారా? అంతేనండి, సేమ్ ఇదే పద్ధతిలో వండుకోండి. ఎమ్మీగా టేస్టీగా ఉండిద్దండి. సూపర్.